కొంతమంది పిల్లలు చూడండి, శారీరకంగా 16 సంవత్సరాలు వయసు కలిగి ఉంటారు. మానసికంగా వాళ్ళ వయసుని క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళు మానసికంగా 5 సంవత్సరాల వయసు కలిగి ఉండి, శారీరకంగా మాత్రం 16 సంవత్సరాల వయసు కలిగి ఉంటారు. వాళ్ళని ఏమంటాం? బుద్ధిమాంద్యం గల పిల్లలు, లేకపోతే మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటాం. వాళ్ళ ఆహార్యంలో మాత్రం వృద్ధి చెందినట్టు కనపడతారు, కానీ మానసిక స్థితిలో 5 సంవత్సరాల పిల్లలాగా ప్రవర్తిస్తారు. సేమ్ మనం కూడా అంతేనండి. ఆత్మను మనం వాక్యం ద్వారా దిన అభివృద్ధి చేసుకోకపోతే మనం 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా మన వయసు ఎక్కడ ఉంటుంది? 5 సంవత్సరాలు అంటే మరుగుజ్జు ఆత్మలు. ఏంటి? మరుగుజ్జు ఆత్మలాగా ఉండిపోతాయి. అంత గొప్ప అద్భుతమైనటువంటి ఆహారం ఇచ్చాడండి, జీవాహారాన్ని.